షార్ట్ ఫార్మాట్లో అదరగొడుతున్న టీమిండియా న్యూజిలాండ్తో చివరి టీ20కి రెడీ అయింది. ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ను గెలుచుకోగా ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి టీ20 వరల్డ్ కప్కు ఫుల్ ప్రిపేర్ కావాలని సూర్యకుమార్ సేన భావిస్తోంది. అయితే ఓపెనర్ సంజూ శాంసన్ ఫామ్ టీమిండియాను టెన్షన్ పెడుతుంది. హ్యాట్రిక్ విజయాల తర్వాత విశాఖలో టీమిండియా జైత్రయాత్రకు సడన్ బ్రేక్ పడింది. ప్రయోగాలు, బ్యాటర్ల వైఫల్యంతో పరాజయం తప్పలేదు. ఇక పొట్టి ప్రపంచ కప్కు ముందు చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది టీమిండియా. తిరువనంతపురం వేదికగా న్యూజిలాండ్తో ఇవాళ టీ20 మ్యాచ్ ఆడనుంది భారత్. 5 మ్యాచ్ల సిరీస్లో ఇప్పటికే 3-1తో ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సేన చివరి పోరులోనూ గెలవాలని అనుకుంటోంది. అయితే అందరి చూపు లోకల్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ సంజూ శాంసన్ పై పడింది. సొంత గడ్డపై జరిగే సమరంలో అదరగొట్టాలని భావిస్తున్నాడు సంజూ. అతడు ఫామ్లోకి రావాలని టీం మేనేజ్మెంట్తో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఒకవేళ హోమ్ గ్రౌండ్లో కూడా సంజూ ఫెయిల్ అయితే మాత్రం మెగా టోర్నీలో భారత్ ఓపెనింగ్ కాంబినేషన్ మారిపోవడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ముందు ఒకే మ్యాచ్ మిగిలి ఉండడంతో టీంలో మార్పులు చేయకపోవచ్చు. వరల్డ్ కప్ కు ప్రిపేర్ అయ్యేందుకు కివీస్తో సిరీస్ను అన్ని విధాలుగా ఉపయోగించుకుంది టీమిండియా. ఇషాన్ కిషన్, రవి బిష్ణోయ్ లాంటి ఆటగాళ్లకు వరుస అవకాశాలిచ్చి ప్లేయింగ్ 11 విషయంలో క్లారిటీ తెచ్చుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ఉన్న అనుమానాలు, ఆందోళనలను క్లియర్ చేసుకుంది. ఇషాన్ ఫామ్ నిరూపించుకోవడం, అభిషేక్ శర్మ ఫుల్ స్వింగ్ లో ఉండడం, కెప్టెన్ సూర్యకుమార్ తిరిగి తన మార్క్ బ్యాటింగ్ తో అదరగొడుతూ ఉండడం, శివం దుబే విధ్వంసకరంగా ఆడుతుండడంతో బ్యాటింగ్ పై భరోసా పెరిగింది. ఓపెనర్ సంజూ ఫామ్ లోకి వస్తే ఉన్న ఒక్క బెడదా తీరుతుంది. 4వ మ్యాచ్లో టీమిండియా చేసిన ప్రయోగాలు ఆశించిన ఫలితాలనివ్వలేదు. 5 స్పెషలిస్ట్ బౌలర్లతో బరిలోకి దిగడం వల్ల బ్యాటింగ్ డెప్త్ తగ్గింది. కీలకమైన ఛేజింగ్ లో టీమిండియా తడబడింది. ఈ అనుభవంతో ఆఖరి మ్యాచ్లో సరైన బలమైన జట్టుతోనే భారత్ బరిలోకి దిగే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ కు దూరంగా ఉన్న ఇషాన్ కిషన్ తిరువనంతపురంలో తిరిగి జట్టులోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్, 5వ స్థానంలో పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడతారు. పాండ్యాకు రెస్ట్ ఇస్తే శివం దుబే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. టీమిండియాలో బౌలింగ్ లో అందరూ సత్తా చాటుతూ ఉండడం శుభపరిణామం. కానీ బ్యాటింగ్ పిచ్లపై ప్రత్యర్థిని ఆపడంలో మన బౌలర్లు విఫలమవుతున్నారు. అలాగే తేమ ప్రభావం అధికంగా ఉండే మ్యాచ్ల్లోనూ బ్యాటర్లను అడ్డుకోవడంలో తడబడుతున్నారు. ఇది మెగా టోర్నీలో భారత్కు నెగటివ్గా మారే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రతికూలతను ఆఖరి టీ20లో దాటాలని చూస్తోంది టీమిండియా. పేస్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా విషయంలో టీం మేనేజ్మెంట్ కొంత ఆందోళనగా ఉంది. అతడు బంతితో పాటు బ్యాట్తోనూ రాణిస్తున్న కీలక దశలో తేలిపోతున్నాడు. బౌలింగ్లో ఆఖరిలో పరుగులు సమర్పించుకోవడం, బ్యాటింగ్లో కీలక సమయంలో అవుట్ అవ్వడం టెన్షన్ పెడుతోంది. అక్షర్ జట్టులోకి వస్తే హర్షిత్ రాణాపై వేటు పడొచ్చు. వరుసగా 4 టీ20లు ఆడిన హార్దిక్ పాండ్యాకు రెస్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. హార్దిక్ స్థానంలో అక్షర్ జట్టులోకి వస్తే రాణా ప్లేయింగ్ 11లో ఉంటాడు.